కీర్తనలు 33 మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 33వ కీర్తన మొదటి 3 వచనాలు కలిసి అందరం చదువుకుందాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్థానము. సితారాతో యెహోవాను స్తుతించుడి, పరిజనుల స్వరములతో ఆయనను కీర్తించుడి. ఆయనను కొలిచి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో నింపుగా వాయించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. పాటల ద్వారా నీకు మహిమపరచడానికి సహాయపడుతున్నందుకు స్తోత్రాలు. ఆరాధన వర్తమానంలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి ఆరాధన కొరకే మాకు కావలసిన మాటలు దయచేయండి. మీ దాసుడు బలహీనుడు, శిరోచారణ మరుగుపరచండి. మీ నామ మహిమార్థమే మీ దాసుడు వాడుకోండి. చేరవలసిన మీ పెట్టలకి స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని మీరే త్వరపెట్టండి, క్షేమంగా నడిపించమని ఈ దినప్పటి చివరి వరకు మీ సహాయం కోరుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 33వ కీర్తన మొదటి వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఈ కీర్తనాకారుడు ఎవరిని పిలుస్తున్నాడు? నీతిమంతులను పిలుస్తున్నాడు. దేవుణ్ణి స్తుతించడానికి నీతిమంతులారా అన్నాడు. దేవుణ్ణి ఎవరు స్తుతించాలి? నీతిమంతులు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు రక్తం ద్వారా పవిత్రపరచబడ్డారో అలాంటి వారు దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. నీతిమంతులు దేవుణ్ణి స్తుతించాలి. అందుకనే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. ఆనందంగా సంతోషంగా ఎవరుంటారు చెప్పండి? పాపము నుంచి ఎవరైతే విడిపించబడ్డారో వారే ఆనందంగా సంతోషంగా ఉంటారు. పాపంలో ఉండే వారికి ఏముండదు? ఆనందం, సంతోషం ఉండదు. యెషయా గ్రంథంలో చదువుతారు, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. పాపంలో ఉన్న వారికి సంతోషం ఉండదు. ఎవరైతే ప్రభువుని నమ్మి రక్షించబడ్డారో వారికి చెప్పలేనంత ఆనందం ఉంటుంది. అందుకనే ఈ కీర్తనాకారుడు నీతిమంతులారా అని యెహోవాను బట్టి ఆనందంగా పాట పాడండి, గానం చేయండి, దేవుని స్తుతించండి అని చెప్పి కింద 2వ భాగంలో అంటాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. శోభస్కరం అంటే తగిన పని. స్తుతించే పని ఎవరిదండి? యథార్థవంతులు. ఎవరైతే యథార్థంగా ఉంటారో వారే దేవుని స్తుతించడానికి తగిన వారు, ఆ పనికి తగిన వారు. యథార్థత లేకుండా వేషధారణతో జీవిస్తూ దేవుని స్తుతించడానికి వారు తగిన వారు కాదు. శోభస్కరము అంటే తగిన పని.
స్తుతించే పని ఎవరికి తగింది అంటే యథార్థవంతులకే తగింది. చాలా మంది దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేస్తారు కానీ నిజమైన ఆ హృదయంలో నుంచి యథార్థంగా ఆరాధన చేయరు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? యథార్థముగా ఆరాధించువారు అన్నాడు. ఆరాధన ఎట్లా చేయాలంటే యథార్థంగా. చూడండి 145వ కీర్తన, 145వ కీర్తన 10వ వచనం. యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు ఈ మాట గుర్తు పెట్టుకోండి. దేవుణ్ణి సన్నతించేది ఎవరంటే ఆయన భక్తులు. దేవుని నమ్మి భక్తిగా జీవించేవారు దేవుని ఆరాధిస్తారు. అందుకనే ఈ 33వ కీర్తన మొదటి వచనంలో నీతిమంతులు యథార్థవంతులు అనే 2 మాటలు కనపడతాయి. దేవుని ఆరాధించే పని నీతిమంతులు యథార్థవంతులు చేసే పని అని. తర్వాత దేనితో స్తుతించాలంటే 2వ వచనం, సితారాతో యెహోవాను స్తుతించుడి, పరితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. దేనితో స్తుతించాలంటే సితారాతో. 92వ కీర్తన మొదటి 2 వచనాలు మనకు తెలుసు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, పరితంతుల స్వరమండలముతో స్తుతించుట ప్రచురించుట మంచిది. గంభీర ధ్వని గల సితారాతో, పరితంతుల స్వర మండలముతో దేవుణ్ణి స్తుతించడం మంచిది. మొదటి వచనములో నీతిమంతులు ఆనందంగా పాట పాడి దేవుని స్తుతించాలి. యథార్థవంతులు దేవుని స్తుతిస్తే అది ఆ పనికి వాళ్ళే తగిన వాళ్ళు అని చెప్పి దేంతో స్థితించాలో 2వ వచనంలో చెప్పినాడు. సితారాతో, పరితంతుల స్వరమండలముతో దేవుని స్తుతించాలి అన్నాడు. ఇప్పుడు 3వ వచనం, ఆయనను గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఏ పాట పాడాలంటే నూతన కీర్తన. 3వ వచనంలో పాడే కీర్తన ఎలాంటిదంటే నూతన కీర్తన. ఆయనను గురించి నూతన కీర్తన పాడుడి. దేవుని గురించి మనం క్రొత్త పాట పాడాలి, నూతన కీర్తన పాడాలి. 40వ కీర్తన 2-3 వచనాల్లో దావీదు అంటాడు, నాశనకరమైన గుండెలో నుండి, చీకటిగల దొంగ ఊపిలో నుండి నన్ను పైకెత్తి బండ మీద స్థిరపరిచెను. 3వ వచనం, తనకు స్తోత్ర రూపకముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. చాలా దావీదు నాశనకరమైన గుండెలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుంచి దేవుడు ఆయన పైకెత్తి బండ మీద ఆయన పాదాలు స్థిరపరిచినందుకు ఆయన నోట ఏముందంటే క్రొత్త గీతం. తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10. పెద్దలు పాట పాడుతున్నారు పరలోకములో. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనులోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది కనుక వారు భూలోకమందు ఏలుదురని
ఏ పాట పాడతారంటే క్రొత్త పాట. ఇప్పుడు మనం చదువుకున్న 2 వచనాల్లో క్రొత్త పాట ఎవరు పాడతారు చెప్పండి? నాశనకరమైన గుండెల నుంచి, జిగటగల గంగ గుండెలో నుంచి ఎత్తబడి క్రీస్తు అనే బండ మీద పాదాలు స్థిరపరచబడిన వారి మాట ఏముంటుంది? క్రొత్త పాట ఉంటుంది. ప్రకటన 5:9-10 వచనాల ప్రకారం ఎవరైతే గొర్రె పిల్ల అయిన క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారో వారి మాట ఏముంటుంది? క్రొత్త పాట. అందుకని కీర్తనకారుడు 33వ కీర్తన 3వ వచనంలో ఏమన్నాడు? ఆయన గురించి ఏ పాట పాడాలి? నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించండి. మొదటి 3 వచనాలు మనం చూసాం. మొదటి వచనంలో దేవుని ఎవరు స్తుతించాలో చెప్పినాడు. నీతిమంతులు యథార్థవంతులు దేవుణ్ణి స్తుతించే తగిన వారు అన్నాడు. 2వ వచనంలో దేనితో స్తుతించాలి? సితారాతో, పరితంతుల స్వరమండలముతో అన్నాడు. 3వ వచనానికి వచ్చేసరికి ఏ పాట పాడాలి? నూతన కీర్తన పాడి దేవుని స్తుతించాలి అన్నాడు. ఎందుకు ఈ కీర్తనలో ఈ కీర్తనకారుడు దేవుని స్తుతించాలి అని చెప్పాడంటే, ఇప్పుడు చూడండి 12వ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎందుకు దేవుని మనం స్తుతించాలంటే, మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన జనులుగా మనం చేసుకున్నాడు. మనకు ఆయన ఏమైనాడు? దేవుడుగా దొరికినాడు. అందుకు దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఈ కీర్తనలో ఈ కీర్తనకారుడు దేవుని నీతిమంతులు, యథార్థవంతులు సితారాతో, పరితంతుల స్వరమండలముతో నూతన కీర్తన పాడి ఎందుకు స్తుతించమన్నాడంటే, దేవుడు మనల్ని ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. మనకు ఆయన ఏమైనాడు? ఆయన దేవుడుగా, మనకు దేవుడుగా దొరికినాడు. అందుకనే ఆయన ప్రజలంగా, ఆయన మన దేవుడు కనుక ఆ దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. ఆ దేవుడు ఎలాంటి దేవుడు? 4వ వచనం నుంచి 11వ వచనం వరకు చదివితే మనము ఆరాధించే దేవుడు, మనకు దేవుడుగా ఉన్న దేవుడు ఎలాంటి దేవుడో మనకి ఇక్కడ ఈ కీర్తనకారుడు చెప్తాడు. చూడండి 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. యెహోవా వాక్యం ఏంటంటే యథార్థమైనది. దేవుడు యథార్థవంతుడు. ఆయన పలికే వాక్యం కూడా యథార్థమైందే. ఆయన చెప్పేదంతా నిజమే చెప్తాడు. అందుకే యెహోవా వాక్యం ఏంటంటే యథార్థం. మనం మాట్లాడే పలుకులన్నీ యథార్థత ఉండదు. వెనకొకటి ఆలోచిస్తుంటే ముందొకటి చెప్తాం. అందుకే యథార్థత ఉండదు. దేవుడు అట్లా ఉండడు. దేవుడు యథార్థవంతుడు. ఆయన చెప్పే మాటలు, వాక్యం కూడా యథార్థమైనది. యెహోవా మనకు దేవుడు. ఆ దేవుడు యథార్థవంతుడు. ఆయన మాటలు, వాక్యం కూడా యథార్థమైంది. 2వ లైన్లో ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఆయన ఏం చేసినా ఆయన నమ్మకమైన దేవుడే, నమ్మకమైనదే చేస్తాడు. నమ్మకమైన దేవుడు ఆయన. ఆయన చేయనదంతయు నమ్మకమైనది. మన ప్రభు ఏది చేసినా అపనమ్మకం, మోసం ఏది చేయడు. ఆయన చేసేది మనం నమ్మాలి. ఫలానిది చేస్తాను అంటే చేస్తాడంతే.
నమ్మదగిన వాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఏదైతే చెబుతాడో అదే చేస్తాడు. మాటలు మార్చాడు. మాటలు మారిస్తే ఏమంటారు? వీడు అపనమ్మకస్తుడు అంటారు. దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన చేయలేదంతా నమ్మకమైనది. మన దేవుడు యథార్థవంతుడు. ఆయన మాటలు యథార్థమైనవి. ఆయన చేసేదంతా నమ్మకమైనది. 5వ వచనం, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. మనం ఆరాధించే దేవుడు నీతిని ప్రేమించేవాడు. దుర్నీతిని ఎన్నడూ ప్రేమించాడు. దుర్నీతి యందు ఆయన ఎన్నడూ సంతోషించే దేవుడు కాడు. హబక్కూకు అంటాడు, నీవు దుష్టత్వమును చూసి సంతోషించేంత కన్నులు నీకు రాదు కదా అంటాడు. మన దేవుడు పాపాన్ని ఎప్పుడు సహించాడు. హెబ్రీ పత్రికలో ఉంది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుచున్నావు అన్నాడు. మన దేవుడు నీతిని ప్రేమిస్తాడు, న్యాయమును ప్రేమిస్తాడు. అన్యాయమును దేవుడు ఎప్పుడు సహించాడు. తర్వాత 6వ వచనం, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వస్వము కలిగెను. దేవుడు ఎంత శక్తిమంతుడంటే ఆయన మాట చేత ఏం చేశాడు? ఆకాశములు కలిగెను. ఇక్కడ ఆకాశము అని లేదు, ఆకాశములు. బైబిల్లో ఒక ఆకాశం కాదు, అనేక ఆకాశాలు ఉన్నట్టుంది. కొరింథీ 2వ పత్రిక 12:2లో పౌలు అంటాడు, నేను 3వ ఆకాశానికి అనుకోబడ్డాను అంటాడు. అంటే ఆకాశములు ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని బైబిల్ చెబుతుంది. అందుకే ఇక్కడ కీర్తనకారుడు యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. దేవుని మాటతో వాక్కు చేత ఆకాశము కలుగజేసినాడు. ఆయన ఊపిరి సర్వస్వాన్ని కలుగజేసి. ఇంకా చూడండి 9వ వచనం, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమైన ఆయన ఆజ్ఞాపింపగానే ఆయన కార్యము స్థిరపరచబడెను. దేవుడు మాట చెప్తే ఆ ప్రకారం అయిపోయిందంట. ఆదికాండం 1వ అధ్యాయం అంతా దేవుడు పలకగా అది కలిగెను అని చదువుతారు. ఈ సృష్టి అంతా కూడా ఆయన వాక్కు చేత, ఆయన మాట చేత కలుగజేశాడు. అంత గొప్ప దేవుడు ఎవరు? మనం ఆరాధించే దేవుడు. ఇప్పుడు 7వ వచనం, సముద్రములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను పట్లలో కూర్చువాడు ఆయనే. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. మీరు చూడండి, ఆదికాండం మనం చదివేటప్పుడు 1వ అధ్యాయంలో ఫస్ట్ దేవుడు ఈ సృష్టి చేసినప్పుడు ఈ భూమి అంతా ఏముంది? భూమి మీద జలములు అల్లాడుచుండని ఉంది. అయితే భూమి మీద అంత నీళ్లు ఉన్నాయి, నీళ్ళ కింద భూమి ఉంది. ఆ తర్వాత దేవుడు నీళ్లు ఒక చోట కూర్చోబడదు కాక పలికినాడు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 9-10 వచనాలు. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలము ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనపడదు కాకని పలుకగా ఆ ప్రకారమైనను. దేవుడు ఆరిన నేలకు భూమిని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములను పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూశాడు. ఆదిలో దేవుడు భూమి మీద అంతా నీళ్ళ ఉన్నాయి, నీళ్ళ కింద భూమి ఉంది. భూమి మీద ఉన్న నీళ్ళన్నీ ఏమన్నాడు 9వ వచనంలో, ఆకాశం క్రిందనున్న జలము ఒక చోటనే కూర్చోబడి ఒక చోటకి చేరాలి అని పలికేసరికి ఆ ప్రకారమైంది. నీళ్ళున్న స్థలానికి ఏం పెట్టాడు? సముద్రం అని పేరు.
ఆరిన నేలకి ఏం పెట్టాడు? భూమి అని పేరు. పిల్లరా, నీళ్లను ఒక రాశిగా కూర్చున్నవాడు ఆయనే. దానికి సముద్రములను పేరు పెట్టింది ఆయనే. అంతేకాదు, ఈ సముద్రాలు భూమి మీదకి రాకుండా ఒక హద్దు నియమించాడంట. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రము దాడలేకుండానట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాడలేకయు ఉండునట్లును, నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. సముద్రాలను దేవుడు ఒక రాశిగా కూర్చి దానికి ఇసుకను ఏం చేశాడంట? ఒక హద్దుగా నియమించాడంట. సముద్రం ఎంత ఘోషించినా, ఎంత పొరిగినా ఏం కదంట, దేవుడు నియమించిన హద్దు దాటదు. మన సముద్రం దగ్గరికి పోతే భయం వస్తుంది కదా. ఆ అలల శబ్దానికి మనకెంతో భయం అనిపిస్తుంది. అంత అలలు పొంగుతున్నప్పటికీ సముద్రం ఏం చేస్తుంది అంటే దేవుడు నియమించిన హద్దులోనే ఉండి వెనక్కి పోతుంది అంతే. దేవుడు సముద్రానికి ఇసుకను హద్దుగా నియమించాడు. అయితే అప్పుడప్పుడు మనకు బుద్ధి రావడానికి ఆ సముద్రపు హద్దును కూడా దాటిస్తాడంట. చూడండి, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన సప్తరుచి నక్షత్రములను, మృగ శీర్ష నక్షత్రమును సృజించిన వాడు, కాలు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రిని చీకటి వలె మార్చువాడు. ఈ మాట చూడండి, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొరి పారజేయువాడు. అవసరం వచ్చినప్పుడు దేవుడు హద్దును కూడా దాటిస్తాడు. అందుకే కదా సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు ఏమైంది? హద్దు దాటి వచ్చి చాలా మందిని గుర్తించింది. ప్రియులారా, దేవుడు సముద్రాన్ని రాశిగా కూర్చి దానికి హద్దు నియమించాడు. దాన్ని దాటకూడదని. కొన్నిసార్లు మానవుడు దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు మానవునికి భయపడడానికి సముద్రాన్ని ఏం చేస్తాడంట? ఆ జలాలను భూమి మీదకు రప్పిస్తాడంట. నావ కాలంలో ఏం చేశాడు? బైబిల్లో నావ కాలంలో పైనుంచి వర్షమే కాదు, కింద నుంచి ఓటలు కూడా వదిలినాడంట దేవుడు. మీరు ఆదికాండం 6-7 అధ్యాయం చదవండి. కింద ఓటలు వస్తున్నాయి, పైన వర్షం వస్తుంది. ఆకాశపు తూములు ఇప్పాడు పైన, కింద భూమికి ఉన్న తూములు ఇప్పినాడు అంతే. కింద ఓటలు వస్తున్నాయి పైకి. కొన్నిసార్లు చూడండి, బోర్లో ఓట ఎక్కువైతే ఏమైంది? కొన్నిసార్లు చేతి పంపులు కొట్టకుండా ఏమైతుంది? నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఏమైంది? లోపల వాటర్ ఎక్కువైంది. అట్లాగే దేవుడు భూమిలో నుంచి ఓటలు పైకి రప్పించినాడు, పైనుంచి ఆకాశపు తూములు తిప్పినాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు అవసరం అనుకుంటే సముద్రాన్ని భూమి మీద ప్రవహింపజేసే దేవుడు. అంత గొప్ప దేవుడు ఎవరండి? మనం ఆరాధించే దేవుడు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? 4వ వచనం నుంచి మన దేవుని వాక్యం యథార్థమైంది అంటే మన దేవుడు యథార్థవంతుడు. ఆయన చేసేదంతా నమ్మకమైంది అంటే నమ్మకమైన దేవుడు. ఆయన నీతి న్యాయములను ప్రేమించే దేవుడు. ఆయన మాటతో ఈ సృష్టిలో ఉన్న వాటిని కలుగజేసే దేవుడు. ఈ సృష్టి అంతా కూడా దేవుని హద్దులో ఉండి పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని హద్దు దాటిపోయేది ఎవరండి? ఒక మనిషే. చూడండి, సూర్యుడు హద్దు దాటింది అనుకోండి, ఏమైంది?
ఇప్పుడు ఎండాకాలం భూమికి దగ్గరకు వస్తే 47, 48 అనేసరికి చచ్చిపోయారు. దేవుడు సూర్యునికి చెప్పాడు, కొంచెం కింది పోయాలని అనుకోండి, ఇక అయిపోయింది. ఏసీలు పనిచేయవు, ఏం పెట్టుకున్నా పనిచేయవు. దేవుడు పెట్టిన హద్దులోనే ఈ సృష్టి ఉంది. భూమి కానీ, ఆకాశం కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు, తర్వాత సూర్యుడు, సముద్రాలు అన్ని దేవుని హద్దులో ఉండి వాటి పనిచేస్తున్నాయి. కాబట్టి పిల్లల అంత గొప్ప దేవుడు ఎవరి దేవుడు అండి? మన దేవుడు. అందుకే యెహోవా తమకు దేవుడు కాగల జనులు అంత సృష్టికర్త అయిన సృష్టి దేవుని కంట్రోల్లో ఉంచుకున్న ఆ గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. తర్వాత చూడండి 33వ కీర్తన 10వ వచనం. అన్ని జనుల ఆలోచనలను యెహోవా వ్యక్తపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలులుగా చేయును. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అంటే అన్య జనుల ఆలోచనలు ఏం చేసేవాడు? వ్యర్థం చేసేవాడు. ఒకవేళ అన్య జనుల ఆలోచనలు వ్యర్థం చేయడానికి అన్య జనులు మనం ఏం చేస్తాడు? వాళ్ళ ఆలోచనలో మనం చిక్కుపడిపోతాయి. వాళ్ళు మనలను వాళ్ళ ఆలోచన ప్రకారం మనకు కీడు చేస్తారు. ఉదాహరణకి ఫరో ఉన్నాడు. ఫరో ఆలోచన ఏంటి? ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి పోనీయద్దు అనే ఆయన ఆలోచన. దేవుని శిక్షకు తట్టుకోలేక పోనిచ్చినప్పటికీ కూడా వెనక ఎడ్డపడి ఆలోచిస్తూ వస్తున్నాడు. 15వ కీర్తన నిర్గమకాండంలో చదువుతాను. ఫరో యొక్క ఆలోచన ఏంటంటే, నేను తరుముతాను, వాళ్ళని కలుసుకుంటాను, వాళ్ళను హతం చేస్తాను, దోపుడు సొమ్ము నేను దోసుకుంటాను, పంచుకుంటాను, ఇలాంటి తలపులతో వస్తున్నాడు. దేవుడు ఫరో తలపులు ఏం చేశాడు? వ్యర్థం చేసాడు. అట్లా చేయలేదు అనుకోండి, వచ్చి వీళ్ళని ఏం చేస్తాడు? అనుకున్నట్టు చేసి ఇజ్రాయెల్ ప్రజలకు కీడు చేస్తాడు. పిల్లరా, మన దేవుడు ఎవరంటే అన్య జనులు మన గురించి ఏదైతే కీడు ఆలోచిస్తారో ఆ ఆలోచనలన్నీ అన్ని వ్యర్థం చేసేది. చూడండి సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతలు 21వ అధ్యాయం 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువరు. దేవునికి విరోధంగా మనుషులు ఆలోచించే ఆలోచన ఎన్నడు దేవుడు నిలవనీయడు. ఇలాగా దేవుని పిల్లమైన మనకు విరోధంగా లోకంలో ఉండే మనుషులు రకరకాల ఆలోచనలు చేస్తారు. అయితే అన్య జనుల ఆలోచనలు దేవుడు ఏం చేస్తాడు? వ్యర్థం చేసేవాడు అంట. ఒకసారి నేను జరిగింది విన్నాను. ఒక ఊరిలో మన మందిరం కట్టారు. ఎట్లా కట్టారంటే చాలా గొప్పగా కట్టారు. చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మందిరం పెద్ద పిల్లలు వేసి, ఒక కంపెనీ కడతారు చూడండి, కంపెనీకి పెద్ద పిల్లలు వేసి అట్లా పెద్ద పిల్లలు వేసి పెద్ద మందిరం కట్టారు. అయితే ఆ ఊరిలో ఉండే క్రీస్తు అంటే పడిన వాళ్ళు ఏం చేశారంటే ఓర్చుకోలేక వాళ్ళు ఏం చేశారు? అరే మనం ఏం చేద్దామంటే ఆ చర్చి పక్కనే మన గుడి కడదామని వాళ్ళు ఏం చేశారు? మందిరం పక్కన ఏం చేశారు? గుడి కట్టేశారు. నేను వెళ్ళాను. ఇది మందిరం అయితే అది గుడి అంతే. పక్కనే కట్టేశారు. కట్టేసి వాళ్ళు ఏం చేశారంటే పైన మైకులు పెట్టేశారు. మైకులు పెట్టేసి ఇక్కడ ప్రార్థన జరిగితే అక్కడ మైకులు సౌండ్ పెట్టడం. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారంటే మీకు పర్మిషన్ ఉందా? లేదు, మీ గుడికి పర్మిషన్ అని అడిగినారు. వీళ్ళకి పర్మిషన్ లేదు. ఎందుకంటే ఇక్కడ మందిరం కట్టినప్పుడు ఏం లేదు. ఇప్పుడు వచ్చేసింది మొత్తం పర్మిషన్ ఉందా అనేసరికి ఇక వీళ్ళు ఏం చేయాలి?
ఆ గుడి కట్టేటోళ్ళు ఏం చేశారంటే ప్లాన్ వెళ్ళి పర్మిషన్ తీసుకుని గుడి కట్టేశారు. ఇదిగో మాకు పర్మిషన్, నీకేం లేదు, పర్మిషన్ లేదు, పర్మిషన్ లేదు, మీరు వచ్చి మమ్మల్ని దబాయిస్తున్నారేంటి అని వాళ్ళే కలిపి బెదిరించి ఏమైనా తెలుసా, చివరికి వాళ్ళందరూ కూర్చొని ఒక ప్లాన్ వేసినారు. ఏమనంటే ఆ గుడి పెద్దలందరూ ఏం ప్లాన్ చేశారంటే, ఈ చర్చికి పర్మిషన్ లేదు కాబట్టి రేపు తెల్లారేసరికి ఏం చేయాలి, ఆ చర్చి మొత్తం కూలగొట్టాలి. వాళ్ళు ఏం చేశారంటే కూలగొట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసినారు. రేపు తెల్లారితే అవన్నీ వచ్చి వింటేకేస్తాయి, మొత్తం కూలగొట్టేస్తాయి. అయితే దేవుడు వాళ్ళ ఆలోచనలు ఏం చేశాడు, వ్యర్థం చేశాడు. ఎట్లా చేశాడు తెలుసా, ఆశ్చర్యం. ఎవరైతే ఆ గుడి కట్టడానికి మెయిన్ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి గుడిని కూలగొట్టడానికి, మన మందిరాన్ని కూలగొట్టడానికి ప్లాన్ చేశాడు. అతడు అన్ని ఏర్పాట్లు చేసి రాత్రి వేళ తిని పడుకున్నాడు. అంతే, పడుకుంటే పాము వచ్చి మంచం దిగి కలిసింది. అసలు ఇంట్లో బెడ్రూమ్ లో పడుకుంటే పాము రావడం ఏంటి? ఆ పాము వచ్చి ఏం చేసింది, చేతిని కలిసేసింది. కలిసేసి ఏం చేసింది, ఆయన చూస్తుండగా మంచం దిగిపోయింది. తర్వాత ఇంటి పోయిందని చూస్తే పాము లేదు. భార్య లేదన్నాడు, పాపనాన్ని కలిసింది అనేసరికి ఇంతలో ఆయన తీసుకుని పడుకుని ఆసుపత్రి వెళ్తుంటే మధ్యలో చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఈయన తీసుకెళ్ళి మందిరం పొలపడి చెప్పారు, వదిలేసి ఇప్పుడు ఈయన సమాధి కార్యక్రమం చేసుకున్నారు. అర్థమైంది, దేవుడు ఎంత అన్నింటిలో ఆలోచనలు ఎంత వ్యర్థం చేసినాడు. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చి ఇంతకీ ఈయన ఎందుకు చచ్చిపోయినాడని వాళ్ళ ఎదురు కదా జాతకం అడగడానికి పోయినాడు. పోయి అడిగితే ఆడవాళ్ళు చెప్పినారంటే మీరు పోయి యేసు ప్రభుతో పెట్టుకున్నారు. ఎవరితో పెట్టుకున్నారు? యేసు ప్రభువులతో పెట్టుకున్నారు. అందుకే ఒకడు పోయినాడు, మీరు దమ్ము కొట్టే మిగతా బతుకుతారు, లేకపోతే మీరు లైన్ కడతారన్నట్టు. ఎప్పుడైతే అది వాళ్ళు చెప్పినారో వెంటనే వీళ్ళంతా భయపడి ఇప్పుడు మందిరం దగ్గరకు వచ్చి మన సేవకులు పిలిచి, అయ్యా నీ కాముక్తమయ్యా, నేను మీ గుడి చూడి ఇకరా మీ గుడిని మేమేమి చేయం కాబట్టి మమ్మల్ని క్షమించు అని వాళ్ళు ఏం చేశారంటే క్షమాపణ అడిగి వీళ్ళే ఒక అప్లికేషన్ రాసుకొని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కలెక్టర్తో మాట్లాడి పర్మిషన్ ఇప్పించారు ఆ చర్చికి. ఇప్పుడు కూడా ఉంది ఆ మందిరానికి నేను కూడా వెళ్ళాను. ఆ సేవకుడు చెప్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అన్న మా మందిరం మామూలు మందిరం కాదు, ఇక్కడ దేవుడు చేసిన కార్యాలు అసలు ఎట్లా జరిగినో మాకు తెలియదు, అంత అద్భుతం చేశాడు. ఇలా అన్య జనుల ఆలోచనలు ఏం చేసేవాడంటే వ్యర్థం చేసేవాడు. ఇలా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు ఎవరండి, మన దేవుడు. అందుకనే 12వ వచనంలో ఆయన ఏంటంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇలా యథార్థవంతుడైన నమ్మకమైన ఈ సృష్టిని చేసి సృష్టిని అదుపులో ఉంచుకున్న అంత గొప్ప దేవుడు మనకు దేవుడుగా దొరికినాడు. మనం ఆయన ప్రజలమయ్యాం. వాస్తవంగా మనం ఎవరు అంటే ఆయన ప్రజలకు కాదు. చూడండి, 2 మాటలు చదివి ఆరాధన చేస్తారు. రోమపత్రిక 9వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. చాలమ్మ, నా ప్రజలు కాని వారికి ఏమని పేరంట? నా ప్రజలు. ఒకప్పుడు మనం ఎవరం కాదు, ఆయన ప్రజలం కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు. కాబట్టి మునుపు శరీర విషయంలో మనం ఎవరమంటే అన్యజనులై ఉండి చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత
సున్నతి లేన బారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలులతో అంటే దేవుని ప్రజలతో మనకేమీ లేదు, సహ పౌరసత్వం లేదు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు మనకి ఎవరు లేరంటే దేవుడు లేని వారునై ఉంది, క్రీస్తుకు దూరస్తులై ఉండిరని. ఒకప్పుడు మనము దేవునికి దూరంగా ఉన్నాం, దేవుని ప్రజలే కాదు. ఇంకా యోహాను సువార్త 8:44 వేసుకోమంటాడు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మనం అపవాది సంబంధించిన వారము. అయితే ఆయన మనల్ని ప్రేమించి ఇలా మన కొరకు సెలవులో ప్రాణం పెట్టి రక్తము కాచి చనిపోయి తిరిగి లేచి ఆయన రక్తముతో మన పాపాన్ని కడిగి ఆయన మనల్ని రక్షించి మనల్ని ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. మనకు ఆయన ఎవరంటే దేవుడుగా దొరికినాడు. నిజంగా యెహోవా మనకు దేవుడు కావడం మనం ఎంత ధన్యులం. కాబట్టి ఆయన ప్రజలుగా చేయబడ్డారు. ఈ మాట చదవండి, ఆరాధన కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనం ఎవరు కాదంటే ఒకప్పుడు దేవుని ప్రజ కాదంట, ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిరి. ఒకప్పుడు మనం దేవుని ప్రజ కాదు, మనము దేవుని ఎరగని వారం. అయితే ఇప్పుడు దేవుని ప్రజ అయినా దేవుని ప్రజలంగా చేయబడ్డారు. ఇలాగా అందుకనే 33వ కీర్తనలో మొదటి 3 వచనాలు, నీతిమంతులారా ఆయనకు ఆనందగానం చేయండి, యథార్థవంతులారా మీరు స్తుతి చేయడం ఆయనకి స్వాభస్కరం. సితారా తీసుకోండి, 10 తంతులు స్వరమండలం తీసుకోండి, ఆయన స్తుతిస్తూ పాడండి. అంతేకాదు ఏమన్నాడు, నూతన గీతం పాడి దేవునికి స్తుతులు చెల్లించండి. కాబట్టి పిల్లరా, ఒకప్పుడు దేవుని ప్రజలుగానే మనల్ని దేవుడు వెనక్కి రక్షించి ఆయన ప్రజగా చేసుకొని ఆయన మనకు దేవుడయ్యాడు కనుక ఆయన దేవుని కలిగిన మనం ఆయన ప్రజలుగా మనం ఏం చేయాలి, ఆయన స్తుతులు చెల్లించాలి. మనమందరం లేచి నిలబడి